హాయ్ అండి, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో గుళ్ళో పెట్టే ప్రసాదంలా చాలా కమ్మగా దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఒకసారి ఇలానే చెప్పే కొలతలతోటి ట్రై చేసి చూడండి. ఈ దద్దోజనం ఎప్పుడు చేసినా రోజంతా పులియకుండా కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది. ముందుగా నేను ఇక్కడ రైస్ని చిన్న టీ గ్లాస్ తోటి 1 గ్లాస్ రైస్ని తీసుకొని 1 గ్లాస్ రైస్కి 4 గ్లాసుల చొప్పున వాటర్ వేసుకొని రైస్ని మెత్తగా ఉడికించి పెట్టానండి. ఈ రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇలా చూడండి, వేడిగా ఉన్నప్పుడే ఇలా స్పూన్ తోటి ఇలా మెత్తగా మెదిపేసుకోవాలి. చల్లారిందంటే అన్నము మెత్తగా అవ్వదు. ఇప్పుడు ఇందులోకి కాచుకున్నటువంటి 2 గ్లాసుల వరకు పాలను వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని అన్నాన్ని ఎక్కడ ఉండలనేది లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనము రైస్ని పూర్తిగా చల్లార్చుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు అస్సలు పెరుగుని యాడ్ చేయొద్దు. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి మనము ఏ గ్లాస్తో అయితే రైస్ని ఉడికించి పెట్టుకున్నామో అదే గ్లాస్ తోటి మళ్ళీ 2 గ్లాసుల వరకు కమ్మటి పెరుగుని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని ఈ పెరుగును కూడా అన్నంలో బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలిపేసుకొని పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పోపును రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, అలాగే జీరా, ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ మిరియాలు కూడా వేస్తున్నాను. మిరియాలు వేయడం వల్ల దద్దోజనంలో అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా కమ్మగా ఉంటాయండి. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కూడా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని అల్లం ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి 4 ఎండుమిర్చిని కూడా తుంపి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా పోపు మొత్తము వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చివరగా ఇందులోకి ఇంగు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ వేడికే ఇంగువ వేగిపోతుంది. ఈ పోపు పూర్తిగా చల్లారిన తర్వాత మనము కలిపి పెట్టుకున్నటువంటి పెరుగన్నంలోకి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేయడమే. అంతేనండి, చాలా కమ్మగా దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి, చాలా కమ్మగా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.